అగో ఏం గుంపు కూడి అనుకుంటున్నారా? ఏం లేదు, బస్తీ పాట వాటి తిరుగుతున్నాం కదా. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గము మన శంపపేట బస్తీలోకి వచ్చిన. మరి వీళ్ళ బస్తీలో కూడా బాధలు ఎట్లున్నాయి, మరి వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి, ఒక పారి వీళ్ళని అడుగుదామని వచ్చిన. మరి ఇక ఈయన ఉందామా లోపలికి పోదామురా? నడుండి ఇక పోదామురి. ఏమై రోడ్లు గిట్లున్నాయి? ఏం లైన్ కలిపిరు ఇది? వాటర్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అంటే కొత్త లైన్ వేసారు. మళ్ళీ కొత్త లైన్ వేసినారు. ఫస్ట్ పాత లైన్ మరి మీ దగ్గర మళ్ళీ సిమెంట్ పోయలే? మరి ఎవరన్నారు పోసామని? అమృతారెడ్డి వీళ్ళు పోస్తున్నారా? సరే సరే నడు. చూడు ఇలా శంపపేట బస్తీలు మొత్తం తిరుగుదామని వచ్చినా. మరి ఎట్టున్నాయో మరి లేని చూపిస్తారో చూద్దాం. ఏమైనా తెల్లంగి వేసుకొని జోరుగా తయారైనావు? ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు వచ్చారు కాబట్టి వచ్చినాం మేము. అంటే ఓటు ఉన్నప్పుడల్లా తెల్లంగిలు వేస్తావు అన్నట్టు? ఓటు ఉన్నా లేకున్నా బస్తీ మనది ఇది. మీ రాజారు వచ్చిందని మేము రాజన్న కలవనికి, మా సమస్యలు ఏమనో చెప్పనికి, ఇంకా మంచి అభివృద్ధి చేస్తానికి ముందుకు వచ్చినాం మేము. ఇక అట్లానా? అట్లా చేయాలి నేను జనాల కోసమే చేయాలి. ఓట్లప్పుడు కాకుంటే అన్ని సార్లు చేస్తే మంచిగా ఉంటుంది. ఏమేమి ఫోన్ మోగుతుందో? ఎవరు ఫోన్ చేస్తారు? మీరు వస్తారని చెప్పి సింజిపేట చేసిన, ఎక్కడ ఉన్నా అడ్రస్ అడగని ఫోన్ చేస్తాను. అడ్రస్ కోసమా? చెప్పు పలానా బస్తీలు ఉన్నా అని చెప్పు. డబ్బును రమ్మను. సరేనా? మంచిది. ఏమమ్మా బాగున్నావా? ఏం పేరు? జంగమ్మనా? పింఛన్ వస్తుందా? ఎందుకట్లా? ముసలాయనకు వస్తుందేమో మరి. ఇక అందుకనే ఇక ఇప్పుడు పెద్ద సార్ ఏం చెప్పిండు, ఇంట్లో ఒకరికే ఇస్తామని చెప్పిండు. ఇక అట్లా 200 ఉన్నదని 1000 రూపాయలు చేసిండుగా. చేసిండు. మరి దావత్ ఇస్తాడట నా ముసలాయన? 1000 రూపాయలు వస్తున్నాయి దాతు. ముసలైన మందులకే సరిపోవు కొడుక. మందులకే సరిపోవా? అగో ఇదో బాధ ఉన్నది. 3000 వస్తున్నాయి మందులకు. 3000 4000 కావాలి మందులకు. హార్ట్ అటాక్ వచ్చింది. 4-5 వేలు కావాలి ఆయనకు నెల నాడు. అది కూడా బాధనే. ఇక 1000 రూపాయలు వచ్చి కూడా లాభం లేదు. ఏదో ఇంత ఆసర అవుతుంది. ఇక సాల్పాటు మందుల ఫీస్ ఏమో కొడుకు తెస్తాడు, డాక్టర్ ఫీస్ ఏమో అది వస్తుంది. ఏదో ఇక పెద్దసారి చేయపాటికి ఆయన ఆసర అయింది పట్టు. ఇంకా చెప్పే మరి ఓట్లు వస్తున్నాయిగా, ఎట్లుంది సైకిల్ గుర్తు? వ్యక్తి మీద ఓట్లు పడతాయి, పార్టీల మీద కాదు. పనిచేసే వ్యక్తికి ఈసారి జిహెచ్ఎంసీలో పార్టీలను పక్కకు పెట్టి ఆ ఒక్క వ్యక్తి పైనే పడే ఓట్లు ఇవి. కేసీఆర్ సీఎం అవుతాడు, చంద్రబాబు నాయుడు అన్నది కాదు. ఒక మంచి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవద్దు. సరే గా వ్యక్తి ఎవరు అంటున్నా నేను? పార్టీ నుంచి ఎవరు టికెట్లు ఇంకా ఉంది టైం నామినేషన్. అట్లా అంటావు? అమ్మో మంచి హుషారుగానే మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఆగ చూడండి గిట్లుండ. ఏం పార్టీ లేదు ఏం లేదు, ఆధారపడుతుందంట, జెండాల మీద ఉండదు అని అంటున్నాడు. మరి చూడాలి ఓట్లు అయిపోయినాక పట్నం గురించి ఎక్కడ పోతుందో. ఇక ఇట్లా పోదా మరి. ఎవ్వరు లేరు, అంతా తాళాలు వేసుకున్నారుగా. దొంగలకు పని చెప్దాం అనుకున్నారేమో. ఇక తాళాలు వేసిరంటే దొంగలకు పని చెప్దాం అనుకుంటున్నారేమో. బొమ్మలా మనుషులా గిట్ల నిలబడ్డా? ఇవి మనుషులేనా? ఓరక ఇట్లున్నాయేం రావు. మొత్తం బొమ్మలు నిలబడ్డట్టు నిలబడ్డాయి కానీ మనుషులు కొడుతున్నాయి. ఎవరున్నారమ్మా? ఉన్నారా? లేదా? ఏడుకోయింది మరి గట్ల చేస్తున్నాం రా. ఎత్తుకపో నీకేం రాలేదు రా, చూడ నీకు వచ్చినాము. మంచిగా ఉన్నావా? ఏంది మరి ఏమో వెనక అవుతురు మరి? నేను మీ బస్సులు ఎట్లున్నాయో చూడ నీకు వచ్చిన. మంచిగానే ఎవరా? వస్తున్నాయా కోపిన్ బియ్యము? ఎన్ని కిలోలు వస్తున్నాయి? మనిషికి 6 కిలోలు. సన్నయా దొడ్డియా? సన్న బియ్యమా దొడ్డు బియ్యం? అగో గట్ల ఎట్లా వస్తున్నాయి అంటే? ఇక 2 దినాలను ఒక పూటకి అట్లా, ఒక పూటకి ఇట్లా ఇస్తుండేమో. ఇస్తాడు సార్కు 6 కిలోలని మొన్ననే కాదు చెప్పింది. సన్న బియ్యం అని కూడా మొన్ననే చెప్పి ఇస్తాడేమో పాటు. ఇక పట్నం ఓట్లు ఉన్నాయి అయిపోయినాక ఇస్తాడేమో. ఇంకా అమ్మా నీ పేరు? మరి మీకు వస్తున్నాయా బియ్యము? నల్ల నీళ్ళు వస్తున్నాయా? ఇంటింటికి నల్ల? మా పోయిందా కరెంట్ బిల్లు? కరెంట్ ఉంటుందా? మంచిగానే వస్తున్నాయా? 1000 రూపాయలు? మరి ఇద్దరు ఇట్లా ఒక్కరికే ఇస్తుండే ఊకే కీసులాడతలేరు ముసలాళ్ళు? ఎందుకు అడుగుతున్నా అంటే మా ముసలానికి నాకు అట్లే కొట్లాట అవుతుంది. గదే ఇక మీ లేక మా ముసలు ఉంటే బాగానే ఉండు.
అబ్బా రోడ్లు చూడు గిట్లున్నాయి. మెరిసిపోతున్నాయి రాజన్న. ఏమైంది రోడ్డు గిట్లా అయింది, పలిపోయిందా ఏం? మోరి కొంచెం ప్రాబ్లం ఉండే 10 ఏళ్ళ నుంచి అదే పైప్ పలిగిపోయింది కానీ ఇక మరి అక్కడ నిండింది అది 10 ఏళ్ళ సంది ఇట్లనే ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచా? ఇంత నీళ్ళని ఇండ్లు కాడినాయి డ్రైనేజ్. ఏం నీళ్ళు ఇవి? డ్రైనేజ్ నీళ్ళు. డ్రైనేజ్ ఏడుకెళ్ళి వస్తున్నాయి? మీదికెళ్ళా? మరి మీదికెళ్ళి ఎట్లా వస్తున్నాయి? మీద ఏమైనా పైప్ పలిగిందా? పగిలిపోయింది, జామ్ అవుతున్నాయి. లైన్ ఏమో వాడేటోళ్ళు ఏమో మూడులు ఏమో 100 ఉన్నాయి, కాలువనేమో 2 ఇంచులే ఉంది. అందుకని మీది వంగుతున్నాయేమో. అంటే రోడ్లు కడుగుతలేమో ఈ నీళ్ళతోటి ఇవే కడుక్కుంటున్నాయి గట్లా. మరి ఎవరికి చెప్పలే? మరి ఇంతకుముందు మన ఆఫీసర్లకు కూడా ఎవరికి చెప్పలే? చెప్పినాం, వస్తున్నామన్న కాలు మట్టి తీసిపోతారు అంతే. అంతే తీసిపోతారు కానీ చేయరు. గంట సేపటికే జామ్ అయిపోయింది. పెద్ద మనుషులు చెప్పలే? మరి చెప్పినాం, వాళ్ళు ఏమంటారు? చేపిస్తాం అంటారు. చేపిస్తామన్నారు కానీ చేపియలే. చూసినావా? ఇక గిదేమైంది అని అంటే ఇక మీద ఊట వంగినట్టు వంగుతున్నదంట. అవి ఇక జర్ర ఊట అయ్యేసరికి ఎందుకు వస్తున్నాయి. ఏమైనా అని అంటే ఇక మేము మాళ్ళకి దరఖాస్తులు పెట్టుకున్నాం, చెప్పుకున్నాం కానీ ఇక అంత టిమ్ము చట్నీ అయింది అని అంటున్నాడు. చూద్దాం మరి ఇంకా బస్తీలు ఏమేమి ఉన్నాయో. మరి మరి దిగవు, మీ ఇంటికి వస్తున్నా. ఎప్పుడు అభివృద్ధి ఎట్లా చెప్పు బస్సుకి. ఇక్కడ ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ వెనకకి అవుతున్నావు ఎందుకో? ఏం పేరు? బాబు. ఏం చేస్తుంటావు? చేస్తుంటావా? మరి ఇవాళ ఎక్కడ పోలే? పోలేదా? ఎందుకు? హాస్పిటల్ కా? అయ్యో ఏమైంది? అచ్చా అచ్చా మంచిగా చూపించినావా? మరి ఏమైంది? మరి నల్ల నీళ్ళు వస్తున్నాయా? సరిపోయినా వస్తున్నాయా? ఇన్ని వస్తున్నాయి? తక్కువ వస్తున్నాయి. ఇక నీళ్ళు కూడా లేవుగా పట్టణంలో, అందుకే అట్లా వస్తున్నాయేమో. గోదావరి నీళ్ళు మలుపుకి వస్తా అంటుండే సారు. ఇవి వస్తాయి, దగ్గరకు వచ్చినాయి అవి. మంచిది పరిగా. గిడ కూడా అమ్మున్నది, మరి మాట్లాడిపిద్దాం. ఏం పేరమ్మా? తిన్నారా? మరి నాకున్నదా ఏమన్నా? అయిపోయిందా అప్పటికే? ఉందా? ఏమైంది మరి? కోపిన్ బియ్యం ఇవి చక్కగా వస్తున్నాయా? ఈ సొంత ఇల్లేనా కిరాయి కుర్రా? సొంతమేనా? అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఏమో అవసరం లేదు. ఇక అవసరం లేదా? ఉన్నాకెందుకు? ఈ తాతోళ్ళది. మాకు కావాలా డబుల్ బెడ్రూమ్. పెట్టుర్రి, పెద్ద మనుషులు తన దరఖాస్తు పెట్టుర్రి. సరేనా? మంచిది. మరి బస్సులు చూసి వస్తా. లచ్చకొల్లు ఎటు పోయినాయి? ఇప్పుడు అప్లై చేస్తున్నావు. అదే పొడుగున పోలీసు అవుతావు చూడు దబ్బున. అదే లచ్చకొల్లులలో ఇప్పుడు కొన్ని బయటకి ఇచ్చి పెడుతుండు. ఓట్లు అయిపోయినాక ఆయన ఇచ్చి పెడతాడు. ఇప్పుడు దీంట్లో పోలీస్ కొల్లు వస్తుంది, మళ్ళీ మంచిగా రాయి. సరేనా? దా మరి ఇక బస్తీలు చూపిస్తావా? ఏం లేదా? నడుపుదాం. ఏడుకోతున్నావే? గప్చు బియ్యానికనా? ఓయమ్మో ఇన్ని గరం పట్టుకోపోతున్నావు. గిరాకీ బాగా వస్తున్నట్టు నీకు. ఏడుంది ఇల్లు? ఎనుకున్నా అది పా, మీ ఇంటికి దావత్కి వస్తున్నాం. పా అంటావు ఇక్కడ పోతావు. మరి ఇవి పెట్టేస్తావా? మరి మీ ఇంటికాడ ఆగుతాం. మరి పెట్టిరా నాడు.